ఎండలు ఎక్కువ కొట్టినా వానలు గట్టిగా పడ్డా పట్నం పబ్లిక్ కు ప్రయాణాలకు తిప్పలైతే అసొంటి యాళ్ళ బండ్ల పోవుడు బస్సులెక్కి పోవుడు ఆయితీగాక సీదా మెట్రో ఎక్కుతారు. వానాకాలం ముచ్చట అటుంచుర్రు గాని ఎండాకాలం అయితే మంచిగా ఏసీ గాలికి మెట్రోలో పోవచ్చు. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు పొద్దుమూకి ఆఫీసులకించి ఇండ్లకి పోయేటోళ్ళతోని హైదరాబాద్ మెట్రోల సందుండదు. ఈ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రైట్, హైదరాబాద్ మెట్రో సర్కారుల చేతులకు వచ్చింది. అగో అదేంది ఇన్నొద్దుల సంధి లేదా అంటే లేదు, మరి ఎల్ఎండ్టీ అనేటి కంపెనీ వాళ్ళు నడిపిస్తుండ్రి ఇన్నేళ్ల సంధి. అట్టియాల ఆళ్ల కంచి సర్కారుల చేతులకు వచ్చింది అన్నట్టు. అంటే ఇక శుక్రవారం సంధి పట్నంలో మెట్రో రైలు నడిపించేది గవర్నమెంట్ వాళ్ళే. మెట్రో రైలు పేరు మీద బ్యాంకులకు బాగున్న 13,538 కోట్లు కటింగ్ చేసి సెటిల్మెంట్ కింద కంపెనీ వాళ్లకు 1,461 కోట్ల రూపాయలు కట్టించి కథాయి చేసుకుని ఇప్పుడు మొత్తానికి మొత్తం సర్కారు ఆల్చుకుందన్నట్టు. ఇక ఇప్పటి సంధి బ్యాంకులకున్న బాకంతా కట్టాల్సింది సర్కారే. అయితే 90% కంపెనీ వాళ్ళు 10% సర్కారు పొత్తుతోని పట్నంలోకి మెట్రో రైలు తిరగబట్టి ఏం తక్కువ 9 ఏళ్లకు మీదనే అవుతుంది. ఆళ్ల కాంచి 100కు 100% సర్కారే ఆల్చుకుంది కాబట్టి ఇక ఇప్పటి సంది పట్నంలో మెట్రో రైళ్లను తిప్పేది సర్కారే అన్నట్టు. కాగితాలు రాసుకునుడు ఒప్పందాలు చేసుకునుడు అంతా ఓడిసింది. ఇగిన్ని రూట్లలో పట్టాలు పరచాలే పట్నం అంతా బండి తిప్పాలని గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే లేలే ఇది తిప్పుడే మాతోనైతే లేదు, పట్నం అంతా తిప్పుడు అంటే కష్టం అవుతుందని చేతులు మీదికి లేపిలాట. అచ్చా అయితే ఆయనతో మేమే దోలుకుంటాం దిగిలని సర్కారు తీసుకుంది అన్నట్టు. ఇప్పుడు ఎల్బీ నగర్ కెంచి మియాపూర్, నాగోల్ కెంచి రాయదుర్గం, జేబీఎస్ కెంచి ఎంజీబీఎస్ 3 రూట్లలో దినం 69 కిలోమీటర్ల పొడుగుతో మెట్రో బండ్లు తిరుగుతుంటే ఎంత లేదన్నా రోజుకు 5 లక్షల మందికి మీదనే ఎక్కి తిరుగుతున్నారు. టికెట్ల రేట్లు పెంచిలు, లోపల దుకాణాలకు కిరాయిలు, కింద పార్కింగ్ ఫీజులు, మెట్రో పిల్లర్ల మీద ప్రకటనలు, దేన్ని ముట్టుకున్న పైసలే పైసలు. అయినా లాస్ వస్తుందని ఇన్నొద్దుల సంది మెట్రో బండ్లను నడిపించేటోళ్ళు అంటుంటే మీరు నడపలేకుంటే మేమే నడుపుకుంటామని సర్కారు ఆల్చుకుంది అన్నట్టు పురాగా. మరి రేపు ఇంకెవరన్నా పొత్తు కలుపుకుంటారో లేకుంటే మొత్తం సర్కారు వాళ్ళే నడుపుకుంటారో తెలియదు కానీ ఇప్పటికైతే హైదరాబాద్ మెట్రో సర్కారు వాళ్ళ చేతుల్లోకి వచ్చింది పోండ్రి.